ఆగస్టు 10 తారీఖు చరిత్రలో దళితుల పాలిట బ్లాక్ డే అని డిఎస్ఎం అధ్యక్షుడు వలిగొండ విజయరాజు అన్నారు. శనివారం నాడు మేడ్చల్ జిల్లా నాగారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1950 ఆగస్టు 10న ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ దళితుల రిజర్వేషన్ పొందాలి అంటే ఖచ్చితంగా హిందూ మతంలోనే ఉండాలి అని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అని, ఆ ఉత్తర్వులు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించే విధంగా ఉన్నప్పటికీ 70 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుని రాజ్యాంగం నుండి తొలగించడం లేదు. దళితుల హక్కులను హరించిన రాష్ట్రపతి ఉత్తర్వు జారీ చేసిన ఆగస్టు 10 నాడు బ్లాక్ డే పాటిస్తున్నట్లు తెలిపారు. నేటికి దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు న్యాయం జరగలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో దళితులను విభజించిన అగ్రకుల పాలకుల కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులకు, ముఖ్యంగా దళిత క్రైస్తవులను కేవలం ఓటు వరకే వాడుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్న బీజేపీ దళిత క్రైస్తవులకు వ్యతిరేకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్గనైజింగ్ సెక్రటరీ చెరుపల్లి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ, దళిత క్రైస్తవుల సామాజిక చైతన్యం కోసం డిఎస్ఎం పనిచేస్తుంది అని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల జరుగుతున్న నష్టాన్ని దళితులకు తెలియజేస్తున్నాము అని, దళిత క్రైస్తవులు ఐక్యం కావాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి సురేష్ బాబు, బి ప్రసాద్, హారోన్ తదితరులు పాల్గొన్నారు. ఒక రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఉత్తరం అసలు చట్టం ఎట్లయింది, దానికి ఉన్నటువంటి రాజ్యాంగ పద్ధతి ఏంది అనేటువంటి చర్చ ఇంతవరకు 70 ఏళ్లలో ఎవడు మాట్లాడలేదు. ఇవాళ దళితుల కోసమని, మైనార్టీల కోసమని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 1950లో అధికారంలో ఉంది. ఆనాడు నెహ్రూ ప్రధానమంత్రి, నెహ్రూ బిడ్డ, నెహ్రూ మన్మడు, ఇవాళ మునిమనుడు ప్రధానమంత్రి వచ్చే పరిస్థితికి వచ్చినా కానీ దళిత క్రైస్తవులు మాత్రం ఈ దేశంలో న్యాయం జరగలేదు. అందుకే ఇవాళ ఆగస్టు 10ని దళిత క్రైస్తవులు అందరూ ఒక నిరసన దినంగా బ్లాక్ డేగా పాటించాలని దళిత సాలిడారిటీ మూవ్మెంట్ అనేటువంటి ఆర్గనైజేషన్ నుంచి మేము పిలిపిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఎవరు మతం మారినా, ఎవరు ఏ దేవుని మొక్కినా, ఎవరి కులం మారదు, ఎవరి రిజర్వేషన్ మారదు. కేవలం దళితులు మాత్రమే చర్చికి పోతే ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేయడం అనంటే ఇది ఏ రకమైనటువంటి న్యాయమో, అది ప్రజాస్వామ్యంలో ఇది ఎట్లా చట్టబద్ధత అయిందో ఆలోచించాల్సిన అవసరం ఉందని ఇవాళ దళిత క్రైస్తవ సమాజాన్ని నేను కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ దేశంలో 85% కంటే ఎక్కువ మంది క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి వాళ్ళు దళితులే. దానికి కారణం ఈ దేశంలో అణచివేత, అంటరానితనం హిందూ మతంలో ఉంది. కాబట్టి హిందూ మతాన్ని త్యజించి సమానత్వం చెప్పినటువంటి, విద్య నేర్పినటువంటి, ఆదరించినటువంటి మతంలో పోయినటువంటి వాళ్ళకు రిజర్వేషన్ లేకుండా కుట్ర చేయడం అనేది కేవలం ఇది బ్రాహ్మణుల కుట్ర మాత్రమే. ఈ బ్రాహ్మణుల కుట్రను ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవ మత పెద్దలు కూడా తెలిసో తెలియకు ఆహ్వానం చేస్తా ఉన్నారు. అది సరైనది కాదని చెప్పేసి మేము డిఎస్ఎం తరఫున తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆగస్టు 10ని దళిత క్రైస్తవ సమాజం అంతా ఒక బ్లాక్ డేగా పాటించాలని చెప్పేసి పిలుపునిస్తూ, ఇవాళ కూడా మేము కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నాం. ఆనాడు రాహుల్ గాంధీ గారికి చెప్పే మాట ఏంటంటే, మీ తాతగారు మాకు అన్యాయం చేసిపోయాడు, మీ నానమ్మ మమ్మల్ని పట్టించుకోలేదు, మీ నాన్నగారు మమ్మల్ని పట్టించుకోలేదు, మీ తల్లి అనధికారికంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసింది, పేరుకు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినా యూపీఏ చైర్మన్ గా ఆమె దేశాన్ని 10 ఏళ్ళు నడిపించింది, ఆనాడు మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసి చెప్పలేసుకొని దళిత క్రైస్తవులను కానీ క్రైస్తవులను కానీ ఓట్లు అడగాలి. మీరు ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలి. అది చేయకుండా కేవలం మేము మైనార్టీల కోసం ఉన్నాం అని చెప్పేసి దొంగ మాటలు చెప్తూ క్రైస్తవులను మోసం చేసే కార్యక్రమం పెట్టుకోదు. ఇక పోతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బాహటంగానే దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ మేము వ్యతిరేకిస్తున్నామని సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ ఇచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు నిలువున ఒక మతతత్వ పార్టీ భావజాలని మోస్తా ఉన్నారు. కాబట్టి బీజేపీ దళిత క్రైస్తవులకు న్యాయం చేస్తామనేటువంటి నమ్మకం లేదు. కాబట్టి ఇప్పుడు దళిత క్రైస్తవ సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ బ్రాహ్మణాధిపత్యం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ, అదే బ్రాహ్మణ భావజాలాన్ని కలిగి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు కూడా దళిత క్రైస్తవులకు మోసం చేసిన పార్టీలే. కాకపోతే ఒకడు నమ్మించి మోసం చేస్తుండు, ఒకడు ప్రత్యక్షంగా మోసం చేస్తాం. కాబట్టి దళిత క్రైస్తవ సమాజం ఓట్లేసేటప్పుడు మీరు ఓట్ల చేసే యంత్రాలుగా కాకుండా కొంత రాజకీయ సామాజిక స్పృహతోటి ఈ పార్టీలను ప్రశ్నించాలని, 70 సంవత్సరాలుగా దళిత క్రైస్తవులు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ భవిష్యత్తులో దళిత క్రైస్తవ సమాజం ఏకమైతే ఖచ్చితంగా ఈ డిమాండ్ నెరవేరుతుందని మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని
రాష్ట్రాలు అసెంబ్లీలలో తీర్మానం చేశారు. గతంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేశారు. తమిళనాడులో డిఎంకే నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కావాలని తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేశారు. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కావాలని తీర్మానం చేశారు. కానీ దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్నటువంటి అసెంబ్లీ తీర్మానాన్ని ఉత్తరాది నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇది ముమ్మాటికి చట్టబద్ధంగా రాజ్యాంగ పరిధిలో దళిత క్రైస్తవులను మోసం చేస్తుంది. కాబట్టి దళిత క్రైస్తవ సమాజం కూడా ఐక్యం కావాలని కోరుతున్నాం. ఆగస్టు 10 70 ఏళ్లుగా మమ్మల్ని మోసం చేసిన దినంగా మేము విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈరోజు ఆగస్టు 10 మరి దళిత్ సాలిడారిటీ మూవ్మెంట్ తరఫున దీన్ని బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాము. ఎందుకంటే మనిషి పుట్టింది పుట్టుకతో వచ్చేది కులం, మధ్యలో వచ్చేది మతం. కులం వేరు, మతం వేరు. మతాన్ని మరిబూసి మరి దాని ఏదో మసిబూసి మారడికాయ చేసినట్టుగా చేసి లేని కులాన్ని అంటబెట్టడం అనేది ఇది ముమ్మాటికి దుశ్చర్య. మరి ఎన్నో ప్రభుత్వాలు మోసం చేస్తూ వచ్చినాయి. మరి తాతలు ముత్తాతలు వారు ఏదైతే కులం ఎత్తుకున్నారో అదే కులంతో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మరి పేద దళిత మరి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారు మరి ఆదరించినటువంటి ఆ క్రైస్తవంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళకి బీసీసీ ఇవ్వడం అనేది ఇది దుశ్చర్య. దీన్ని మరి తీవ్రంగా దళిత సాలిడారిటీ మూవ్మెంట్ ఖండిస్తూ